కావచ్చు. రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అనుకోండి. ఆయన అన్నది కరెక్టే, రేవంత్ రెడ్డి గారు 20 మంది లేపుతా అన్నది నేనన్నది కరెక్టే. నేనేమో పార్టీ అయినా ప్రభుత్వం, ఆయన అన్నది కరెక్టే, నేనన్నది నాది కరెక్ట్. నేను పార్టీ, ఆయన గవర్నమెంట్. యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్. అది ఇది కాంట్రవర్సీ ఏం లేదు ఇక్కడ, కరెక్ట్. అది కూడా కలవద్దు, కలిస్తే ఎట్లా అప్పుడే మరి టైం డిసైడ్, మీకు టైం వచ్చినట్టు తెలుస్తుంది. మల్లారెడ్డి వ్యవహారం వద్దుగా, నో కామెంట్స్ ఇక అందులో వద్దుగా మనకి. ఇక సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆ రోజు వస్తుందేమో అని అన్నా, 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే రోజు వస్తుందేమో అని అన్నా. అది నా లైన్, అది ఊహించిన చిత్రం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. అది మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ చూసుకుంటారు. అదంతా చూద్దాం. ఎందుకంటే అది హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాలు కదా. ఇది ఏఐసిసి లెవెల్లో కాన్ఫిడెన్షియల్ విషయాలు, జాయినింగ్స్ అన్నీ కూడా కొంత నేను కొన్ని విషయాలు అలా మాట్లాడకుండా ఉంటేనే చాలా మంచిది. మీరు ఎట్లా చూసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీ ఇష్టం, అది మీడియా ఇష్టం. అది దాని మీద మేము కామెంట్స్ చేయలేము. మీరు ఎట్లనో ఊహించుకోవచ్చు, మీడియా యువర్ రైట్స్, మీరు ఎట్లనో ఊహించుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా వస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిండు, అది మర్యాదగా కోరిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మర్యాదలు పాటించిండు. కేసీఆర్ గారు ఆహ్వానాన్ని మన్నించకుండా మర్యాదలు పాటిస్తలేడు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే ఆయనకే మర్యాద ఉంటుంది. అంటే అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తే, అధికారం ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అనేది అది తప్పుడు సంకేతాలు ఆయనకే పోతాయి. కాకపోతే ఒక భయం అయితే ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి ఆయనది ఏమంటాడో ఏందో అనే భయం కూడా కేసీఆర్కి ఉంటుంది. ఇక అపోజిషన్ తప్పించుకునే ముచ్చట్లు అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. అవన్నీ నీకు ప్రజలు అపోజిషన్ పార్టీ పాత్ర ఇచ్చారు, నువ్వు అది కూడా పాటించు. అంటే నేను పవర్ ఇస్తే ఆడనే ఉంటా, పవర్ ఇవ్వకపోతే పూర్ణ అంటే కాదు కదా. ప్రజలు ఏది ఇస్తే దాన్ని నువ్వు స్వీకరించాల్సిందే, దాన్ని నువ్వు పాటించాల్సిందే. చట్టసభలు అంతే కదా ఇచ్చిరంతా.